ఆయన మన దేశంలో పుట్టడం మనకు అదృష్టం, కానీ ఆయనకు దురదృష్టం. ఏ పశ్చిమ దేశాల్లోనో పుట్టి ఉంటే ప్రపంచంలోని అత్యుత్తమమైన 5 నటుల్లో ఒకరై ఉండేవారు. ఇది ఎస్వి రంగారావు గారి గురించి ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చెప్పిన తిరుగులేని మాట. ఈ ఒక్క ప్రశంస చాలదా ఎస్వి రంగారావు గారు ఎంత గొప్ప నటుడో చెప్పడానికి? ఈ ఒక్క బిరుదు చాలదా ఆయన ఇండియా గర్వించదగ్గ నటుడని వర్ణించడానికి? భారతదేశం నుంచి తొలిసారిగా అంతర్జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన ఘనత ఎస్వి రంగారావు గారికే సాధ్యమైంది. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి మహానటుడిగా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ, నట శేఖర వంటి విశేషాలను సంపాదించుకున్నారు. ఇవాళ ఎస్వి రంగారావు గారి జయంతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మరిన్ని విలువైన విషయాలను తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎస్వి రంగారావు గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఏది? ఆప్షన్ ఏ మాయాబజార్, ఆప్షన్ బి పాతాళ భైరవి. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? సహజ సిద్ధమైన నటనకు పెట్టింది పేరైన ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామెర్ల వెంకట రంగారావు. ఈ కారణ జన్ముడు 1918వ సంవత్సరం జూలై 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఈ కళామ తల్లి ముద్దుబిడ్డ పుట్టినప్పుడు తెలుగు నేలపైన ఎవరూ ఊహించలేదు ఈయన నటనలో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదిస్తారని. ఈ పసిబాలుడు అమ్మ పొత్తిళ్లలో ఆడుకునేటప్పుడు యావత్ భారతదేశంలోనే ఎవరూ అనుకోలేదు ఈయన పేరు దేశ సినీ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని. ఎవరూ ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోయినా రాసి పెట్టి ఉంటే ఎక్కడికి పోతుంది, జరిగి తీరుతుంది. ఎస్వి రంగారావు గారికి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే నటనపైన ఆసక్తి పెరిగింది. దీంతో స్కూల్లో, కాలేజీలో నాటకాల్లో పాల్గొని తనదైన శైలిలో అభినయం ప్రదర్శించేవారు. ఆకట్టుకునే హావభావాలతో, సంభాషణలతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకునేవారు. యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో అన్ని భాషల సినిమాలను శ్రద్ధగా చూసేవారు. వాటిపైన తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసేవారు. రంగారావు గారు చూసిన మొదటి సినిమా లవకుశ. మద్రాసులోని హిందూ హైస్కూల్లో తన 17వ ఏట తొలిసారిగా ఒక నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి మంచి మార్కులు రావడంతో తాను కూడా నటుడు కావాలన్న కోరిక పెంచుకున్నారు. పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. 1936లో ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్సవాల్లో ఎస్వి రంగారావు గారు బల్లారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు వంటి ప్రముఖ నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. బాగా చదివి ఉద్యోగం చేసి స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ల కోరిక. కానీ ఎస్వి రంగారావు గారిలో మాత్రం నటుడవ్వాలనే కోరిక బలపడింది. మద్రాసు నుంచి ఏపీకి వచ్చాక కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అక్కడ అంజలీదేవి, ఆదినారాయణరావు, బిఏ సుబ్బారావు, రేలంగి వంటి వారితో పరిచయం ఏర్పడింది. నాటకాల్లో ఎస్వి రంగారావు గారు విభిన్నమైన పాత్రలు పోషించారు. 22 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి మెప్పించారు. ఆంధ్రుడు అయినప్పటికీ ఆంగ్ల భాషపైన పట్టు ఉండడంతో షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్, యాంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకున్నారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఉద్యోగం రావడం వల్ల చదువుకి ఫుల్ స్టాప్ పెట్టారు. నటనపైన మక్కువతో ఉద్యోగానికి కూడా బై చెప్పేసి 1946లో వరూధిని అనే సినిమాతో వెండి తెరపైన మెరిశారు. తొలి సినిమాకి 750 రూపాయల పారితోషికం తీసుకున్నారు. తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అవకాశాలు రాకపోవడంతో వెండితెరకు దూరం కావాలని ఎస్వి రంగారావు గారు తాత్కాలికంగా అనుకున్నా వెండితెర ఆయన్ని మర్చిపోలేదు. కొద్ది రోజుల తర్వాత అక్కున చేర్చుకుంది. 5 ఏళ్ల అనంతరం 1951లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పాతాళ భైరవి సినిమా ఎస్వి రంగారావు గారి సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ మూవీ ఘన విజయం సాధించడంతో ఎస్వి రంగారావు గారికి గట్టి పునాది పడింది.
తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనలోని నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తెలుగులో చేసిన పాత్రలకు ఇతర భాషల్లో సైతం ఎస్వి రంగారావు గారిని తీసుకునేవారు. పౌరాణిక సినిమాలు, ప్రతి నాయకుడి పాత్రలు ఎస్వి రంగారావు గారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు తదితర పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. ఎస్వి రంగారావు గారి పేరు చెబితే పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల, షావుకారు, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, హరిశ్చంద్ర, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, దీపావళి, అనార్కలి, భట్టి విక్రమార్క, బాలనాగమ్మ, బంగారు పాప, బొబ్బిలి యుద్ధం తదితర చిత్రాలెన్నో టక్కున గుర్తొస్తాయి. నర్తనశాలలో కీచక పాత్రలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతి లభించింది. ఈ సినిమాను ఇండోనేషియాలోని జకార్తాలో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఎంతో మంది కథానాయకులను వెనక్కి నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలను కలబోసేవారు. రౌద్ర రసాన్ని తనదైన శైలిలో నటించారు. ఎస్వి రంగారావు గారు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఎస్వి రంగారావు గారు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఆయన నటనను అభినందించారు. ఎస్వి రంగారావు గారు డైలాగ్ డెలివరీలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. రౌడీ పాత్రల్లో నటించేటప్పుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూ గూట్లే, డోంగ్రే లాంటి ఊత పదాలను ప్రయోగిస్తూ పాత్రల్లో జీవించేవారు. కళ్ళ కదలికలను, కంఠస్వరాన్ని వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలిచేవారు. సాంఘిక చిత్రాల్లో ఎక్కువగా కుటుంబ పాత్రలు పోషించారు. మాయాబజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలనే కాకుండా పిల్లలను కూడా ఆకట్టుకుంది. ఎస్వి రంగారావు గారు నటుడిగానే కాకుండా కథా రచయితగా కూడా రాణించారు. ఎస్వి రంగారావు గారు మేనమామ కుమార్తె లీలావతిని 1947 డిసెంబర్ 27న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడి పేరు కోటేశ్వరరావు. కుమారుడిని సినిమాల్లోకి తీసుకురావాలనుకుని కొంత చిత్రీకరణ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కొనసాగలేదు. ఎస్వి రంగారావు గారు వ్యక్తిగతంగా మంచి మనసున్న మనిషి, చమత్కారి. కానీ సినిమా షూటింగుల్లో గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకునేవారు కాదు. ఇష్టదైవం శివుడు. ప్రతిరోజు శివపూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించేవారు. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు వచ్చినప్పుడు తన వంతు సాయం చేశారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోద కృష్ణ. తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా దేశ సినీ చరిత్రలోనే తన నటనతో చెరిగిపోని సంతకం చేసిన ఎస్వి రంగారావు గారు 1974లో 56 ఏళ్ల చిన్న వయసులోనే మద్రాసులో గుండెపోటుతో చనిపోయారు.